హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని యూనిట్ 2 అయిన లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూద్దాము. ఇందులో ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టర్స్ కోసం ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే లెట్ A is equals to Aij be an n-cross-n matrix. n-cross-n matrix అంటే ఏంటి? ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. A non-zero vector x is said to be a characteristic vector of A. అప్పుడు మనం non-zero vector of x ని ఏమంటాం? characteristic vector of A అని అంటాం. If there exists a scalar lambda such that ax is equals to lambda x అనేది అవుతుంది అనమాట. If ax is equals to lambda x not equals to 0, we say that x is a eigenvector or characteristic vector corresponding to the eigenvalue or characteristic lambda of A. చూడండి, ఈ ఫార్ములా అనేది ఇందులో మనం x ని ఏమంటాం? ఐగన్ వెక్టర్ లేదా క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అంటాం. లాంబ్డాని ఐగన్ వాల్యూ లేదా క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఆఫ్ A. A అంటే ఏంటి? మనకి మ్యాట్రిక్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ax is equals లాంబ్డా x కి. ఓకే, ఏ తీసుకున్నాను, ఎక్స్ అనేది ఇది తీసుకున్నాం. ఈ రెండింటిని మనం ax కాబట్టి ఫస్ట్ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు ఎలా వచ్చింది? 1 - 1. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 × 1 - 1 అని రాసుకోవచ్చు కదా. 1 - 1 is nothing but x, కాబట్టి x. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే we say that 1 - 1 is an eigenvector of A corresponding to the eigenvalue lambda. అంటే eigenvalue lambda is equals to 1 కి ఐగన్ వెక్టర్ అనేది అవుతుంది అనమాట. ఓకే, ఏంటి ఐగన్ వెక్టర్? 1 - 1. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ax మల్టిప్లై చేస్తాం కదా, చేస్తున్నాం. ఓకే, ఇందులో మనం 6 కామన్ తీస్తే 6 4 1 వచ్చింది. ఇక్కడ 4 1 అంటే ఏంటి? x. కాబట్టి 6 × x అని రాయొచ్చు. కాబట్టి మనకి ఈ ఐగన్ వెక్టర్ అనేది కరెస్పాండ్ టు ఐగన్ వాల్యూ 6 అనమాట. 6 కి ఐగన్ వెక్టర్ ఏమవుతుంది? 4 1 అనేది అవుతుంది. ఓకే, అర్థమైందా? మనం ఫస్ట్ ఇవన్నీ ఫైండ్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, మనకి ఆ ఈక్వేషన్ ఏంటి? ax is equals to lambda x కదా. ఇప్పుడు ఏదన్నా ఒక మ్యాట్రిక్స్ ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తో మనం మల్టిప్లై చేసామనుకోండి. ఫర్ సపోజ్ ఏ అనే మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తో మనం మల్టిప్లై చేస్తే మనకి ఏ అనే మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. సో ax is equals to lambda ix అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ax మైనస్ లాంబ్డా ix is equals to 0. ఇది ఇటువైపు పంపించుకుంటే మైనస్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనకి ఏం కామన్ గా ఉంది? x. కాబట్టి x × a మైనస్ లాంబ్డా i is equals to 0. ఇది మనకి ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఐగన్ వెక్టర్స్ ఐగన్ వాల్యూస్ అనేవి మనం ఫైండ్ చేస్తామన్నమాట. ఫస్ట్ దీనికి ఏం చేస్తామంటే మనం ఒక క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అని రాసుకుంటాం. తర్వాత మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మనం ఫైండ్ చేస్తాం. అంటే a మైనస్ లాంబ్డా i కి డెట్ కట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తాం అనమాట. ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ రాస్తాం, ఆ మ్యాట్రిక్స్ కి డెట్ కట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 రాస్తాము. ఓకే, వచ్చిన తర్వాత మనకి ఐగన్ వాల్యూస్ వస్తాయి. అక్కడి నుంచి మనం ఐగన్ వెక్టర్స్ అనేవి మనం ఫైండ్ చేస్తాం. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ అంటే మనం చూద్దాం. ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ద కరెస్పాండింగ్ ఐగన్ వెక్టర్ ఆఫ్ 5 4 1 10 ఉంది. ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే లెట్ x is equals to x1 x2 ట్రాన్స్పోజ్ బి ద ఐగన్ వెక్టర్. అంటే x మనం ఏమంటాం? ఐగన్ వెక్టర్ అంటాం. ఆఫ్ ఏ కరెస్పాండింగ్ దేనికి కరెస్పాండింగ్? ఐగన్ వాల్యూ లాంబ్డా. కాబట్టి మనకి ఏ ఫార్ములా ఉంది? దెన్ వీ హ్యావ్ a మైనస్ లాంబ్డా i x is equals to 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పటి నుంచి మనం ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని రాసుకుంటాం. దెన్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే క్యారెక్టరిస్టిక్ ఫస్ట్ మ్యాట్రిక్స్ రాసుకుంటాం. ఎలా రాస్తాం? ఆఫ్ ఏ ఈస్ a మైనస్ లాంబ్డా i కదా రాస్తాం. అంటే a మైనస్ i అనమాట. దీన్ని రాసుకుంటే మనకి ఏమవుతుంది? మనకి దీన్ని ఇలా రాసుకుంటే ఇలా అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? 5 మైనస్ లాంబ్డా అవుతుంది. సబ్ట్రాక్షన్ కదా,
4 మైనస్ లాంబ్డా ఇంటూ 0 మనకి ఏమవుతుంది 0. కాబట్టి 4 1 2 మైనస్ లాంబ్డా. ఇది మనకి ఏంటి క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్. దీని తర్వాత నుంచి మనం ఏం రాస్తాం దెన్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఈక్వేషన్ ఆఫ్ ఏ ఈజ్ మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటి ఈ మ్యాట్రిక్స్ కి మనం డెట్ కట్టాలి ఈక్వల్స్ టు 0. ఓకే దీనికి డెట్ కడితే మనకి ఏమవుతుంది చూడండి డెట్ కట్టాలి కాబట్టి 5 మైనస్ లాంబ్డా 4 1 2 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ రెండు ఇంటూ చేయాలి కదా మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని మనం మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది అంటే లాంబ్డా స్క్వేర్ మైనస్ 7 లాంబ్డా ప్లస్ 10 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు మనం చూడండి దీన్ని ఇలా రాసుకోవచ్చా ఎందుకంటే ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మైనస్ 7 లాంబ్డా వస్తుంది రెండింటిని మల్టిప్లై చేస్తే 6 లాంబ్డా స్క్వేర్ వస్తుంది. ఓకే ఇప్పుడు ఈ రెండింటిలో మనకి ఏం కామన్ గా ఉంది లాంబ్డా కామన్ గా ఉంది. ఓకే 1 కామన్ తీస్తే లాంబ్డా మైనస్ 6 ఈ రెండింటిలో కామన్ తీస్తే లాంబ్డా 1 లాంబ్డా మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి లాంబ్డా వాల్యూస్ మనకి 1,6 అనేది వస్తాయి. ఇవి మనకి ఏంటి అంటే ఐగన్ వాల్యూస్. కానీ ఐగన్ వాల్యూసే కాదు మనం ఐగన్ వెక్టర్స్ ని కూడా మనం ఫైండ్ చేయాలి. 1 కి ఐగన్ వెక్టర్ ఫైండ్ చేయాలి 6 కి ఐగన్ వెక్టర్ ఫైండ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఏంటి అంటే ద ఐగన్ వెక్టర్ corresponding to the eigenvalue lambda is equals to 1 of a. ఇప్పుడు మనకి ఏమవుతుంది ఫ్రమ్ 1 నుంచి ఓకే దీని నుంచి ఫ్రమ్ 1 ఫ్రమ్ 1 నుంచి మనకి ఏమవుతుంది చూడండి 1 అంటే ఏంటి మనకి ఇది కదా ఏ అంటే మనకి ఏమొచ్చింది మ్యాట్రిక్స్ 5 4 1 2 5 4 1 2 మైనస్ లాంబ్డా అంటే ఇక్కడ లాంబ్డా ప్లేస్ లో 1 వేసుకోవాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఇది 2x2 కాబట్టి ఇది కూడా 2x2 x1 x2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం మైనస్ చేస్తే ఏమవుతుంది 4 4 1 1 x1 x2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే ఇప్పుడు మనం దీన్ని 2 వేస్ లో మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. మనం డైరెక్ట్ గా వేయచ్చు. ఒకవేళ అవ్వకపోతే మనకి ఏం చేయాలంటే ఎకలాన్ ఫామ్ గా రెడ్యూస్ చేయాలన్నమాట. మనకి డైరెక్ట్ గా ఈజీగా చేసేయచ్చు మనం ఎలాగా 4x1 తర్వాత ప్లస్ 4x2 ఈజ్ ఈక్వల్స్ టు 0 తర్వాత ఏంటి x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి మనం ఈ సెకండ్ ఈక్వేషన్ ఈ థర్డ్ ఈక్వేషన్ అనుకుంటే థర్డ్ ఈక్వేషన్ నుంచి మనం ఎలా రాయొచ్చు x1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ x2 లెట్ x1 ని లాంబ్డా అనుకుంటే ఫర్ సపోజ్ x1 ని లాంబ్డా అనుకున్నాం అనుకోండి మనకి x2 ఏమవుతుంది ఇప్పుడు x1 ప్లేస్ లో లాంబ్డా వేసుకున్నాం చూడండి థర్డ్ ఈక్వేషన్ ని లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ x2 కాబట్టి దీని నుంచి x2 మనం ఎలా రాయొచ్చు మైనస్ లాంబ్డా అని రాయొచ్చు కదా. కాబట్టి మనకి ఇప్పుడు మనం ఏం చేయాలి ఐగన్ వెక్టర్ ని రాయొచ్చు. ఐగన్ వెక్టర్ ని రాయాలి. x1 ఏంటి ఆల్ఫా x2 ఏంటి మైనస్ ఆల్ఫా ఆల్ఫా కామన్ తీస్తే మనకి 1 మైనస్ 1 ఇది మనకి ఏమవుతుంది అంటే ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ టు ద విచ్ వాల్యూ కరస్పాండ్ టు ద ఐగన్ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆఫ్ ఏ అన్నమాట. ఓకే చూడండి 1 మైనస్ 1 ఇస్ ద ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆఫ్ ఏ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 అయిపోయింది. ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇప్పుడు మనం ఏం రాయాలంటే the eigenvector corresponding to the eigenvalue lambda is equals to 6 of a. ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇప్పుడు లాంబ్డా ప్లేస్ లో ఏం వేసుకోవాలి 6 వేసుకోవాలి కాబట్టి 5 4 ఇక్కడ 1 వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 6 వేసుకోవాలి 5 4 1 2 తర్వాత మైనస్ 6 1 0 0 1 తర్వాత మనకి x1 x2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి మనం ఎలా రాయొచ్చు మైనస్ 1 4 అంటే ఇక్కడున్న ఎలిమెంట్ ఇక్కడున్న ఎలిమెంట్ మనకి 4 అవుతుంది. తర్వాత
1 2 -6 అంటే -4 ఇది వచ్చిన తర్వాత x1 x2ని మనం యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. దీని నుంచి ఈక్వేషన్స్ మనకి ఎలా వస్తాయి? -x1 + x2 = 0 అండ్ x1 - 4x2 = 0. ఇది 4th ఈక్వేషన్. ఈ 5th ఈక్వేషన్ అనుకుంటే మనం 5th నుంచి ఎలా రాయొచ్చు? x1 4x2 అని రాయొచ్చు. ఓకే, లెట్ ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే x2ని లాంబ్డా అనుకుంటున్నాను. ఓకే, ఏమనుకుంటున్నాను? x2ని అంటే ఆల్ఫా అనుకుంటున్నాను. ఓకే, x2ని ఆల్ఫా అనుకుంటున్నాను. అప్పుడు మనకి x1 ఏమవుతుందో చెప్పండి? x2 ప్లేస్లో ఆల్ఫా వేయండి, 4 ఆల్ఫా. కాబట్టి x1 x2 ఏమైంది? 4 ఆల్ఫా అయింది, ఆల్ఫా అయింది. కాబట్టి మనకి ఆల్ఫా కామన్ తీస్తే 4 1. కాబట్టి మనం ఏం రాయొచ్చు? therefore 4 1 is the ఏంటది? ఐగన్ వెక్టర్. దేనికి సంబంధించింది? కరెస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూ లాంబ్డా = 6 ఆఫ్ A. ఇదే మనకి. ఓకే, అర్థమైందా? ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? ఈ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఐగన్ వెక్టర్ అనుకుంటున్నాము. ఈ ఫార్ములాను గుర్తుండాలి. ఈ ఫార్ములాలో మనం ఇలా రాసుకున్నాం, మ్యాట్రిక్స్ ని రాసుకున్నాం. తర్వాత దానికి డెప్త్ కట్టి =0 ఈక్వల్ టు చేస్తే మనకి ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. అక్కడి నుంచి మనకి లాంబ్డా వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే λ1కి ఐగన్ వెక్టర్, λ6కి ఐగన్ వెక్టర్ మనం ఫైండ్ చేయాలి. λ1కి ఎలా ఫైండ్ చేస్తాము అంటే ఇక్కడ లాంబ్డా ప్లేస్ లో చూడండి, ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఇక్కడ లాంబ్డా ప్లేస్ లో మనం ఏం వేసుకోవాలి? 1 వేసుకుంటే మనకి ఇలా వచ్చింది. 4 4 1 1 x1 x2. ఇక్కడ 2 క్రాస్ కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, 4x1 4x2. కాబట్టి ఈజీగా నేను డైరెక్ట్ మీద వేసాను. మనం ఈజీగా సాల్వ్ చేసేచ్చు కదా. కాబట్టి x1 = ఆల్ఫా తీసుకున్నాను, x2 ఏమైంది? -ఆల్ఫా వస్తుంది. తర్వాత ఐగన్ వెక్టర్ వచ్చేసింది. నెక్స్ట్ అదే విధంగా λ = 6 చేస్తే వస్తుంది. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియోలో ఒక 3x3కి ఎలా చేయాలి, అలాగే మిగతా ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.